హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గత వీడియోల నుంచి భారత పారిశ్రామిక విధానంలోని పాలసీస్ గురించి చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనం భారతదేశ విదేశీ వాణిజ్యం ఎగ్జిమ్ విధానం గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎప్పుడూ ఉండాలని నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత విదేశీ వాణిజ్యంలో ఎగ్జిమ్ విధానం 1997. భారత విదేశీ వాణిజ్యంలో ఎగ్జిమ్ విధానం 1997. ముఖ్యాంశాలు. కొత్త ఎగ్జిమ్ విధానం 1997లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కొత్త ఎగ్జిమ్ విధానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. భారత పారిశ్రామిక రంగం విదేశీ వాణిజ్యం ఎగ్జిమ్ విధానం 1997. కొత్త ఎగ్జిమ్ విధానం భారత విదేశీ వాణిజ్య రంగంలో కొత్త ఎగ్జిమ్ విధానం 1997లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ఎగుమతి ప్రోత్సాహక యంత్ర పరికరాల పథకం కింద ఈపీసీజీ సుంకాన్ని 15% నుంచి 10% తగ్గించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జీరో డ్యూటీ ఈపీసీజీ పథకం కింద పరిమితిని 5 కోట్ల రూపాయలకు తగ్గించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి జీరో డ్యూటీ ఈపీసీజీ పథకం కింద పరిమితిని 5 కోట్ల రూపాయలకు తగ్గించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో ఎగుమతికి ఉద్దేశించిన యూనిట్లు, ఎగుమతి ప్రాసెసింగ్ జోన్లు విక్రయాన్ని సరళీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎగుమతులకు గుర్తించిన కొత్త మార్కెట్లను ఎగుమతి చేయడానికి పండ్లు, పుష్పాలకు సంబంధించి అదనపు ప్రత్యేక దిగుమతి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. పెట్రోలు, సహజ వాయు రంగాల సరఫరాకు డీమ్డ్ ఎగుమతి స్థాయి విస్తరణ. ఈపీసీజీ పథకం కింద సరఫరాలకు డీమ్డ్ ఎగుమతి ప్రయోజనాలు కల్పించడం జరిగింది. మర్చెంట్ ఎక్స్పోర్టర్లకు, మ్యానుఫ్యాక్చరర్ ఎక్స్పోర్టర్లకు కొత్త సుంకం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. విధి విధానాలు. ఈ సుంకాల నిర్వహణలో విధి విధానాలను సరళీకరణం చేయడం జరిగింది. పరిమితి జాబితా నుంచి 542 వస్తువుల బదలాయించడం జరిగింది. పరిమితి జాబితా నుంచి 542 వస్తువుల బదలాయింపు చేయడం జరిగింది. ఎగుమతుల వృద్ధికి సరికొత్త మధ్యకాలిక వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఎగుమతుల వృద్ధికి సరికొత్త దీర్ఘకాలిక, మధ్యకాలిక వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఎగుమతుల అభివృద్ధికి సరికొత్త వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 2006-2007 నాటికల్లా ప్రపంచ వాణిజ్యంలో 1% వాటా సాధించాలని లక్ష్యాన్ని నిర్ణయించడం జరిగింది. ఎగుమతుల వృద్ధికి ఆస్కారం ఉన్న 220 వస్తువుల పోటీతత్వాన్ని పెంచి 5 ఏళ్లకు ఎగుమతుల్లో 11.9% వార్షిక వృద్ధి రేటును సాధించాలని నిర్ణయించింది. ఎగుమతుల వృద్ధికి ఆస్కారం ఉన్న 220 వస్తువుల పోటీతత్వాన్ని పెంచి ఆనాటి నుంచి 5 ఏళ్ల కాలానికి ఎగుమతుల్లో 11.9% వార్షిక వృద్ధి రేటును సాధించాలని నిర్ణయించింది. రూపాయి మారక రేటు నిర్వహణలో అప్రమత్తత ఉండాలని గుర్తించింది. డబ్ల్యూటీఓ విధానాలకు సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డబ్ల్యూటీఓ విధానాలకు సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేయడం జరిగింది.
WTO నిబంధనల అనుసారంగా ఎగుమతి ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రత్యేక ఆర్థిక జోన్లు, వ్యవసాయ ఆర్థిక జోన్లు విస్తరించడం జరిగింది. వ్యూహాలను అమలు చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 2002 నుంచి 2007 మధ్య కాలానికి కేంద్ర వాణిజ్య మంత్రి మారన్ 2002 నుంచి 2007 మధ్య కాలానికి గాను కేంద్ర వాణిజ్య మంత్రి అప్పటి కేంద్ర వాణిజ్య మంత్రి 2002 జనవరి 30న విడుదల చేసిన కొత్త మధ్యకాలిక ఎగుమతుల వ్యూహంలోని వ్యూహాలు ఇవి. పైన పేర్కొన్న వ్యూహాలు ఇవి. 2002 నుంచి 2007 మధ్యకాలానికి గాను అప్పటి కేంద్ర వాణిజ్య మంత్రి మురసోలి మారన్ 2002 జనవరి 30న విడుదల చేసిన కొత్త మధ్యకాలిక ఎగుమతుల వ్యూహంలోని ముఖ్యాంశాలు పైన పేర్కొన్నవి. అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం నెలకొన్న తరుణంలో 2002 నుంచి 7 మధ్య 5 ఏళ్ల కాలానికి గాను ప్రభుత్వం 15 అంశాలతో కూడిన మధ్యకాలిక ఎగుమతుల వ్యూహాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం నెలకొన్న తరుణంలో 2002 నుంచి 2007 మధ్య 5 ఏళ్ల కాలానికి గాను ప్రభుత్వం 15 అంశాలతో కూడిన మధ్యకాలిక ఎగుమతుల వ్యూహాన్ని ప్రకటించింది. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం వాటాను 1% పెంచాలని దీనిలో లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి సగటున 11.9% వార్షిక వృద్ధితో 5 ఏళ్లలో దేశ వార్షిక ఎగుమతులు $8,048 కోట్ల పెంచాలని నిర్ణయించింది. దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న 220 వస్తువుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయి మారకపు రేటు నిర్వహణలో సమర్థంగా వ్యవహరించడం, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO విధానాలకు తగిన ఎగుమతుల విధానాలు, ప్రత్యేక ఆర్థిక వ్యవసాయ జోన్ల విస్తరణను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దక్షిణాఫ్రికా, ఈజిప్టుతో పాటు బ్రెజిల్, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మొదలైన అంశాలపై ఎగుమతుల వ్యూహంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, జౌళి, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, వ్యవసాయం, తోళ్లు వంటి రంగాల్లో ఎగుమతుల వృద్ధికి వ్యూహాలు రూపొందించడం జరిగింది. 2002 నుంచి 2007 ఎగుమతుల వ్యూహాన్ని విడుదల చేస్తూ అప్పటి వాణిజ్య మంత్రి మురసోలి మారన్ దీనిని గతం నుంచి పురోభివృద్ధికి దిశగా మారే వ్యూహమని వివరించారు. 2002 నుంచి 2007 ఎగుమతుల వ్యూహాన్ని విడుదల చేస్తూ 2002 జనవరి 30న అప్పటి వాణిజ్య మంత్రి మురసోలి మారన్ ఎగుమతుల వ్యూహాన్ని విడుదల చేస్తూ దీనిని గతం నుంచి పురోభివృద్ధి దిశగా సాగే వ్యూహం అని అభివర్ణించారు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారత వాటా 0.6% మాత్రమేనని, $45 బిలియన్ మాత్రమే ఉన్న ఎగుమతుల్ని రానున్న 5 ఏళ్లలో $80.48 బిలియన్ చేర్చే దిశగా ఈ వ్యూహాన్ని అమలు చేయవలసి ఉంటుందని అప్పటి వాణిజ్య మంత్రి మురసోలి మారన్ అన్నారు. వివిధ దేశాల ఎగుమతులతో భారత్కు ఎదురవుతున్న పోటీపై ప్రధానంగా ఈ వ్యూహ పత్రంలో అధ్యయనం చేయడం జరిగింది. వివిధ దేశాల ఎగుమతులతో భారత్కు ఎదురవుతున్న పోటీపై ప్రధానంగా ఈ వ్యూహం అంటే 2002 జనవరి 30న అప్పటి వాణిజ్య మంత్రి మురసోలి మారన్ గారు ఎగుమతుల వ్యూహం 2002 నుంచి 2007 సంవత్సరానికి విడుదల చేసిన ఎగుమతుల వ్యూహం ఈ వ్యూహ పత్రంలో అధ్యయనం చేయడం జరిగింది. వివిధ దేశాల ఎగుమతులతో భారత్కి ఎదురవుతున్న పోటీపై ప్రధానంగా ఈ 2002 ఎగుమతుల వ్యూహంలో వ్యూహ పత్రంలో అధ్యయనం చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో మార్కెట్లలో భారతీయ ఎగుమతుల ధరలు చైనా వంటి దేశాల ఎగుమతుల ధరలను పోల్చి చూశారు.
WTO ఆవిర్భావం తర్వాత ప్రపంచ మార్కెట్లో వచ్చిన మార్పులు, పోటీ నిబంధనలు వీటన్నింటినీ అధ్యయనం చేయడం జరిగింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల లక్షిత ఎగుమతి రేటులో 3% తగ్గడాన్ని కూడా సమీక్షించడం జరిగింది. సరికొత్త వ్యూహాన్ని అమలుపరిచేందుకు సంస్థాగత చర్యలు అవసరమని ప్రభుత్వం భావించింది. ఇందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఒక ఆర్థిక సలహాదారు నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని, ప్రధాన ఎగుమతి ప్రోత్సాహక సంస్థల నుంచి ప్రతినిధులను ఎంపిక చేస్తారని అప్పటి వాణిజ్య మంత్రి మురసోలి మారన్ తెలిపారు. రూపాయి మారకం రేటు విషయంలో ఆర్థిక మంత్రి ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సమన్వయం జరపడం జరిగింది. ఈ విదేశీ ఎగుమతుల వ్యూహంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం, ఎగుమతులకు సంబంధించిన మౌలిక వసతులు మెరుగుపరచడం, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, బ్రెజిల్, కొలంబియా, సింగపూర్ వంటి దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకునడం జరిగింది. ఎగ్జిమ్ విధానం 2002 భారత విదేశీ వాణిజ్యంలో ఎగ్జిమ్ విధానం 2002లోని ముఖ్యాంశాలు: వ్యవసాయ ఎగుమతులపై అత్యధిక శాతం ఆంక్షలు తొలగించడం జరిగింది. రవాణా సహాయంతో పాటు 3% ప్రోత్సాహకాలను ప్రకటించడం జరిగింది. మధ్య తరహా ఎగుమతి విధానంలో ఎగుమతి అవకాశాలు ఉన్న 106 వస్తువులను ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సుంకాలను తటస్థం చేసి ప్రస్తుత పథకాలను ఇక ముందు కూడా కొనసాగించడమే కాకుండా వాటిని మరింతగా సులభతరం చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ EPCG పథకం కింద ఎగుమతులను పూర్తి చేయవలసిన కాల వ్యవధిని 8 నుంచి 12 ఏళ్లకు ప్రభుత్వం పొడిగించింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్లో ఏర్పాటు చేసే బ్యాంకింగ్ యూనిట్లకు చట్టబద్ధమైన నిబంధనల నుంచి మినహాయింపునివ్వడం జరిగింది. విదేశాల నుంచి తీసుకునే వాణిజ్య రుణాలకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడం జరిగింది. 3 ఏళ్ళు తక్కువ వ్యవధి ఉండే రుణాలను అందజేయడం జరిగింది. ఎగుమతుల ఆదాయాన్ని 180 రోజులకు బదులుగా 360 రోజుల వ్యవధిలో దేశీయ కరెన్సీలోకి మార్పిడి చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఎగుమతుల ఆదాయాన్ని 180 రోజులకు బదులుగా 360 రోజుల వ్యవధి లోపల దేశీయ కరెన్సీలోకి మార్పిడి చేసుకోవడానికి అనుమతినిచ్చింది. దేశీయ సుంకాలు అమల్లో ఉన్న ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సాగించే అమ్మకాలపై పన్ను రాయితీలను ప్రకటించింది. తక్కువ రుసుములు, పరిమిత స్థాయిలో వ్యక్తిగతంగా పరిశీలనలు, ఉమ్మడి వర్గీకరణ ఏర్పాటు చేయడం, వర్గీకరణకు సంబంధించిన వివాదాలను కస్టమ్స్ విభాగం తొలగిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. ఈ విధంగా 2002 ఎగ్జిమ్ పాలసీలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో ఒక ప్రాంతంలోని పారిశ్రామిక ప్లాంట్లను ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఎటువంటి లైసెన్స్ అవసరం లేదని ప్రభుత్వం తెలియజేసింది. తిరుపూరు, పానిపట్, లూధియానా వంటి పారిశ్రామిక పట్టణాలకు అందుబాటులోకి రానున్న మార్కెట్ యాక్సెస్ ఇనిషియేటివ్ నిధులు, మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం. అసిస్టెంట్ స్టేట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ నిధుల నుంచి రాష్ట్రాలకు 350 కోట్ల కేటాయింపు.